వసంత పంచమి రోజున సరస్వతి దేవి అనుగ్రహం పొందడం ఎలా? చాగంటి వారి మాటల్లో ఈరోజు తెలుసుకోండి. సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేటటువంటిది ప్రధానంగా మనుష్యులకు మాత్రమే అన్వయం. ఇతర ప్రాణులు వీటికి అన్వయం కాదు. ఎందుకని అంటే సరస్వతి అంటే విద్యాధిదేవత, ఆమె భాషాధిదేవత, ఆమె వాణి, వాగ్రూపిణి. అందుకే ఇవేవీ కూడా ఇతర ప్రాణులకు సంబంధించినటువంటి విభూతులు కావు. మాట్లాడగలగడం అనేటటువంటిది భగవంతుడు సృష్టిలో కేవలం మనుష్యునకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వరం. స్వరపేటిక ఒక్క మనుష్యునకు మాత్రమే ఇవ్వబడింది. అందుకే ఒక్క మనిషి మాట్లాడగలడు తప్ప ఏ ఇతర ప్రాణి కూడా మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండదు. కేవలం మాట చేత తరించగలడు. రెండు, శాస్త్రాన్ని గురువుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని శ్రద్ధాభక్తులతో జీవితంలో అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నతిని పొందగలిగినటువంటి అదృష్టం మనిషి ఒక్కడికి ఉంది తప్ప ఏ ఇతర ప్రాణికి కూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అందుకే వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు ప్రారంభంలోనే ఒక మాట అంటారు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అనేకమైన శరీరాలు ఉంటాయి, ప్రతి శరీరానికి షడూర్ములుంటాయి. ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, జర వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది, శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. ఈ 6 అన్ని ప్రాణులకు ఉంటాయి. కానీ అధికంగా మనిషికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే తాను మంచి విషయములను తెలుసుకోగలడు. అనేకమైనటువంటి శాస్త్రములను అధ్యయనం చేసి తాను తరించగలడు. బుద్ధి వికసనం చేత మంచి మాటలను ఇతర ప్రాణులకు చెప్పి ఇతర ప్రాణులలో ఉండేటటువంటి అంటే ప్రధానంగా మనుష్యుల యందు ఉండేటటువంటి అజ్ఞానమును తాను దహించగలడు. ఇది ఒక్క మనిషికి మాత్రమే అన్వయం. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు. సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి. అసలు చదువుకొనుట, తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య. విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు. అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు. అన్నీ దాని యందే ఉంటాయి. అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో, సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం. విద్య వలన ఏమిటి ప్రథమంగా రావాలి అని అడిగారు. అడిగితే విద్య వలన మొదట వచ్చేటటువంటి లక్షణం ఏది అంటే వినయం. ఎందుకని అంటే విద్య అంటే తెలిసికొనుట. అయితే తెలుసుకోవడం మొదలు పెట్టగానే మొదట ఏది తెలియబడాలి అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలియాలి. నేనేవో 2 పద్యాలు చెప్పాను అనుకోండి, నేను సర్వశాస్త్ర పారంగతుడిని అనుకుంటే ఎలా? ఈ 2 శ్లోకాలు 2 పద్యాలు నేను చెప్తే నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నించోబెడితే అందులో ఎన్ని పుస్తకాలు నేను చదివి ఉంటాను? చదివిన పుస్తకాల్లో ఎన్ని విషయాలు నాకు ధారణలు ఉంటాయి? నాకు ఎన్ని శ్లోకాలు, ఎన్ని పద్యాలు కంఠగతమై ఉంటాయి? నాకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి లోకంలో? జ్యోతిష శాస్త్రం ఉంది, సంగీతం ఉంది, వీణావాద్యం ఉంది, వేణుగానం ఉంది, వేదం ఉంది, వేదభాష్యం ఉంది, బ్రహ్మసూత్ర భాష్యం ఉంది, సాహిత్యం ఉన్నది, నృత్యం ఉన్నది, శిల్పం ఉన్నది, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని శాస్త్రాలలో నాకు తెలిసి ఉన్నది ఏ పాటి అంటే
అన్ని విషయములతో పరిశీలనం చేస్తే నాకు తెలుసున్నది బహు కొద్ది. ఇంత తక్కువ నాకు తెలిసి నేను తెలుసుకోవలసినది చాలా ఉన్నది అని అన్నప్పుడు నేను తెలుసుకోవలసిన విషయాల్ని రచించిన మహానుభావులే ఉన్నారు. నేను కేవలం అందులో ఓ పద్యం చెప్పాను అనుకోండి, పోతన గారి భాగవతంలోంచి ఓ పద్యం చెప్పాను అనుకోండి, ఒక పద్యం చెప్పే నేను ఇంత బాగా చెప్పాననుకుంటే మరి 12 స్కంధములను ఆంధ్రీకరించినటువంటి పోతన గారు ఏమనాలి? ఆయన పేరు పోతరాజు అయితే చివర నాకిందికి రాజరికమని పేరులో పోతరాజులో రాజు తీసేసి నేను పోతనా అన్నారు ఆయన. అసలు నిజానికి ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళ యందు మొదట కనపడే లక్షణం ఏమిటంటే వినయం. ఎందుకు వినయం వస్తుంది అంటే, నాకు తెలియనివి చాలా ఉన్నాయి, నాకే పాటి తెలుసు అని కాకుండా, నాకు ఏదో ఒక్కటి తెలుసు, నేను ఇది అయి ఉన్నాను అన్నదానితో మమేకమై నిరంతరము అదే స్మరించేటటువంటి వారికి ఏమవుతుందంటే అహంకారము కలుగుతుంది. అహంకారమును తీయగలిగినటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే గురువుని శిష్యుణ్ణి శాస్త్రంలో కేవలం గురు శిష్యులు అన్న మాటలు పెట్టి పిలవరు. వినీతుడు, వినేయుడు అని 2 పేర్లు. ఆ గురువుగారు తనకు ముందున్నటువంటి గురువుగారిని తలుచుకుని సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆ గురువుగారి పేరు చెప్పేటప్పటికీ కళ్ళమ్మట నీళ్లు కారతాయి. ఆయన లేని నాడు నేను ఎక్కడుంటాను అంటారు. ఈ గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు మొదట గురువుని చూసి నేర్చుకునేది ఏది అంటే ఆ వినయం నేర్చుకుంటారు. అందుకే సరస్వతీ కటాక్షంగా విద్యాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట కలిగేది ఏది అంటే వినయము కలుగుతుంది అన్నారు. విద్యా దదాతి వినయం. చదువుకున్న వాళ్ళందరూ గర్వాన్ని పొందాలి అని అనుకున్నారనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం సమాజంలో ఇంకోటి ఉండదు. చదువుకున్నవాడు చదువుకోని వాడి కన్నా భిన్నంగా ఎందుకుంటాడు అంటే, ఎంత బాగా చదువుకున్నాడో, ఎంత పెద్ద చదువుకున్నాడో అంత వినయంతో ఉంటాడు. రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతారం. ఆయనకి తెలియనిటువంటి విషయం ఏం లేదు. సర్వే వేదవిద శూరాః, సర్వే లోకహితేరతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదితా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి రాముడు సమస్త శాస్త్రములు చదువుకున్నాడు. విశ్వామిత్రుడి దగ్గర అంత వినయంతో ప్రవర్తించాడు. అంత వినయంతో ప్రవర్తించి మారీచ సుబాహులు ఇద్దరినీ కొట్టినప్పుడు సుబాహుడు మరణించాడు. మారీచుడు దూరంగా తరిమివేయబడ్డాడు మానవాస్త్రం పెట్టి కొట్టినప్పుడు. ఇంత విజయాన్ని సాధించినటువంటి రాముణ్ణి యజ్ఞ సంరక్షణం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు పిలిచాడు. సహజంగా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తే అందరూ పొగుడుతారు. పొగట్ట గర్వం పెరగడానికి కారణమవుతుంది, పరిశీలించుకోవడం చేత కాకపోతే. ఆ గర్వంతో ఉండాలి కదా, అందులో చిన్నపిల్లవాడు. కానీ రాముడు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి ఒక మాట అంటాడు. ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథీష్టం వై శాసనం కరవామకిం అంటాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు నేను రాజకుమారుణ్ణని, నేను భవిష్యత్తులో రాజ్యం ఏలుతానని, నేను సుబాహుణ్ణి చంపాను, తాటకని చంపాను, మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి దూరంగా చిమ్మి వేశానని అందరూ గౌరవించినట్టు మీరు నన్ను గౌరవించి మాట్లాడతారేమో, అలా వద్దు, మాట్లాడవద్దు. శాసనం కరవామకిం, లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. నేను కింకరుణ్ణి, ఒక శిష్యుడిగా మీ దగ్గర నేను కింకరుణ్ణి. ఆజ్ఞాపయ యథేష్టం వై, మీరు నన్ను ఆజ్ఞాపించండి, ఇది చేసి పెట్టండి అని అడగద్దు. మీరు ఏది చెప్తారో అది నాకు ఆజ్ఞ. అది ఒకనాడు కాదు, జీవితాంతం నేను పాటించాలి. అందుకే పెళ్లి చేసేటప్పుడు కూడా స్నాతకంలో గురువు కొన్ని మాటలు చెప్తూ ఓ మాట అంటాడు చిట్ట చివర, ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటాడు. ఇది ఆదేశం, ఇది ఉపదేశం, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అది గురువు పట్ల ఉండవలసినటువంటి మర్యాద, భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం. ఎంత చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే
నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు. అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే వినయం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. ఇది సరస్వతీ కటాక్షము అన్నారు. వినయాద్యాతి పాత్రతాం. వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది. ఒక పాత్ర శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్రలో ఎంత మంచి పదార్థం దగ్గర ఉన్నా పొయ్యరు. నేనేదో పాయసం వండి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని మీరందరికీ ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే పట్టండి అంటే అరిటాకు దొప్ప చేసి పట్టుకొచ్చినా అందులో పాయసం పోస్తారు. కానీ మకిలి పట్టేసి పాత్ర అంతా కూడా ఆకుపచ్చటి వర్ణంలో చాలా మలినంతో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అందులో పాయసం పొయ్యమంటే పొయ్యరు. ఎందుకంటే పాయసం కూడా పాడైపోతుంది అటువంటి పాత్రతో పోస్తే. ఆ పాత్రలో పొయ్యరు. ఏ పాత్రలో పోస్తారు అంటే అది దేనితో చేయబడిందని చూడరు. బంగారంతో చేశారా, వెండితో చేశారా, రాగితో చేశారా, అది అరిటాకు దొప్ప మర్రాకు దొప్ప, ఇవన్నీ అక్కర్లేదు. అది శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంటే అందులో పాయసం పోస్తారు. వినయాజ్యాతి పాత్రతాం. సరస్వతీదేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రవాహము. అది ప్రవహించాలి. ప్రవహించలేదనుకోండి సరస్వతి వలన ఏ ఉపయోగము ఉండదు. ప్రవహించని విద్య ఏదో ఆ విద్య నిలబడిపోయిన నీటి వంటిది అన్నారు. నీరు ప్రవహించిందనుకోండి అందరికీ ఉపయుక్తం. నీరు ప్రవహించకుండా ఒక చోట నిలబడిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది, అందులోంచి క్రిమికీటకాదులు వస్తాయి. నీరు నిలబడకుండా ప్రవహిస్తే ఉపయోగపడినట్టు విద్య ప్రవహిస్తే ఉపయుక్తమవుతుంది. సరస్వతి అంతర్వాహిని, నీరు పైన ప్రవహిస్తుంది, సరస్వతి లోపల ప్రవహిస్తుంది. అందుకే త్రివేణీ సంగమంలో స్నానానికి వెడితే తెల్లగా ఉన్న నీళ్లు గంగానది, నల్లగా ఉన్న నీళ్లు యమునా నది. మరి సరస్వతి నది ఏది అన్నారనుకోండి, అంతర్వాహిని, లోపల ప్రవహిస్తోందంటారు. సరస్వతి కటాక్షం పైకి తెలిసేది కాదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ ఇషమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అది అవసరం వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి గంగ పొంగినట్టు పొంగుతుంది. అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి, అసలు ఈయనకి మాటలు వచ్చా అన్నంత మౌనంగా, అంత వినయంగా, ఏమీ చేతకాని వాడిలా ఉండగలడు. కానీ సరస్వతి ఆయన యందే ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అయి ఉంటుంది. అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడు అని గుర్తు. అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, పార్వతీదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది, యశస్విని అని. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో, ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది. ఆ కీర్తివంతుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయమే ఉండదు లోకంలో. ఆయన కీర్తి ఆయనని నిరంతరము కాపాడుతూ ఉంటుంది. ఆ కీర్తి అన్న మాటకి పర్యాయ పదం పరదేవతానుగ్రహము అని. అటువంటి కీర్తి దేని వలన లభిస్తుంది అంటే మంచి పనులు చేయడం వలన లభిస్తుంది. చూశారు కదా, జ్ఞానానికి ఆది దేవత అయిన ఆ చదువుల తల్లి అనుగ్రహం మనం ఎలా పొందాలో, ఆయన ఏం చేయాలో, వసంత పంచమి ప్రాముఖ్యతలను చాగంటి గారు ఎంత చక్కగా వివరించారో కదా. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం సుధీర్ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. నమస్కారం.